మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్లోని డాక్టర్లను సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యులను దేవుడితో సమానంగా పూజించే సమాజంలో మనం బ్రతుకుతున్నామని, అలాంటి సమాజానికి డాక్టర్లు చేసే సేవ ఎన్నటికీ మర్చిపోలేనిదని ఎమ్మెల్యే కొనియాడారు. ఇంట్లో బయట ఎన్నో మానసిక ఒత్తిడిని తట్టుకుంటూ కూడా ముఖంపై ఒక చిరునవ్వుతో వచ్చిన రోగులకు వైద్యం చేయడం సామాన్యమైన పని కాదని, అలాంటి వైద్యులపై మనం అసహనం వ్యక్తం చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. హెచ్పివి వ్యాక్సిన్ విషయంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెనుకబడి ఉందని, ఇప్పటి వరకు కేవలం 3% వ్యాక్సినేషన్ కావడం ఆశ్చర్యకరమైన విషయమని, తక్షణమే స్కూళ్లలో వ్యాక్సిన్ పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలను వివరించాలని డాక్టర్లకు మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. లయన్స్ క్లబ్ శ్రీనివాస్ గారు వేదికలను పిలుచుగా కోరుతున్నాను. నెక్స్ట్ కార్యక్రమము అవగాహనతో ప్లానింగ్ అని చెప్పారు. దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి మా ప్రతి ఒక్క డాక్టర్ గారు వాళ్ళు ఎస్పెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత మా తరఫున అందరూ చేస్తారు. దీనిలో డిఎంఎన్హెచ్ఓ గారు కూడా వాళ్ళ ఆశా వర్కర్స్ స్కూల్స్లో ఐసిడిఎస్ వాళ్ళ స్కూల్స్ అందరం కలిసి చేసుకోవడము, దానికి ఎమ్మెల్యే గారు ఇంత బాధ్యత తీసుకొని మనల్ని అందరినీ పలకరించడానికి కానీ మనల్ని అందరినీ ఆనందింపజేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడున్న మిగతా వాళ్ళు మా స్టాఫ్ అందరికీ పేరు పేరున ఐ ఇన్వైట్ యూ ఫర్ ద డాక్టర్స్ డే. Wish you all a happy Doctors Day, and thank you very much, sir, for accepting our invitation, and also from the Lions Club and other members who are gathered here. And గుర్తు పెట్టుకొని మాకు కొంచెం టైం కేటాయించినందుకు we are very very happy from the hospital side. And at every point, sir, మీరు ఎప్పుడు కూడా మా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా విచ్చేస్తున్నారు. మనకి హెచ్పివి వ్యాక్సినేషన్కి అంతా కూడా మీరు వచ్చినారు. మనం ఇప్పటికి దాదాపు 307 వ్యాక్సిన్స్ మనం వేయటం జరిగింది. దాంతోపాటు మిగతా దగ్గర కూడా ఉండడం వలన మనకి ఏజ్ లిమిట్ ఉంది, తర్వాత మనకి ఎక్కువ స్ప్రెడ్ అయింది కాబట్టి మనకి కొంచెం ఒక్కొక్కరుగా వస్తున్నారు. బట్ ఎనీహౌ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ క్యాంపెయినింగ్ ఫర్ దట్, సార్. అండ్ ఆల్ ద సర్వీసెస్ ఫ్రమ్ ద హాస్పిటల్స్ ఆర్ వెరీ గుడ్, and nearly we are reaching 1,000 per day remarks from the hospital side, and all the staff are very good and they are cooperative, sir. ekkada kuda remarks anevi eppudu hospital par nunchi mem face cheyaledu. Thank you all for the doctors, and thank you all for the support from your side. eppudu kuda mee nunchi maaku encouragement undi, and we wish the same encouragement to be continued, sir, and from all the members of the HDS team. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మా సబిత అనిల్ కిషోర్ గారు, మా జగదీష్ అన్న గారు, పరశురామ్ రెడ్డి గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ నుంచి ఎన్నో సేవలు అందిస్తున్న మా శ్రీనివాస్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా డాక్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను. మొట్టమొదటిగా మీ అందరికీ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒక చెప్తారు కదా, వైద్యో నారాయణ హరి అని, అంటే వైద్యులని దేవునితో పోల్చిన మన సమాజానికి మీరు నిజంగా ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు అని చెప్పుకోవాలా. ప్రతి ఒక్కరిని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరు ట్రీట్ చేసి వాళ్ళని పంపించినప్పుడు ఒక మొక్కకుండా దేవుణ్ణి మీలో చూసుకొని వాళ్ళు వెళ్తారని నేనైతే నమ్ముతాను. ఎందుకంటే నేను కూడా మా అరుంధతి హాస్పిటల్లో చూస్తుంటాను. ఏదైనా వాళ్ళకి మంచిగా అయిపోయినప్పుడు నేను అక్కడ ఏం చేయను, అసలు వాళ్ళని ముట్టుకున్నది కూడా సందర్భం ఉండదు. కానీ వాళ్ళు ఒక దండం పెట్టి, బాబు నువ్వు చల్లగా ఉండు అంటే, బాబు చిన్నోడేం కాదనుకోండి, అంటే మీరు మంచిగా ఉండాలా అనేసి ఒక దీవెనలు ఇచ్చి పంపిస్తారంటే నిజంగా ఎంత గొప్ప పని చేస్తున్నామో ఒకసారి వైద్యులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. వాళ్ళకు కూడా మనం పూర్తి సహకారం అందించాలి. ఎందుకు చెప్తున్నా అంటే అనేక ఒడికిదిడుకులు వాళ్ళకు కూడా ఉంటాయి. సమాజంలో వాళ్ళ కుటుంబ పరంగా ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రకాలుగా వాళ్ళకు కూడా సమస్యలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేసుకుంటూ ఒక చిరునవ్వుతో ఒక రోగిని ట్రీట్మెంట్ చేస్తున్న అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మన డాక్టర్స్ ఏ ప్రెషర్స్, ఏ యొక్క
ఇబ్బందులైనా తట్టుకొని వాళ్ళు నిలబడుతున్నారు. కాబట్టి మనం కూడా అసహనం వ్యక్తం చేయకుండా, ఒక్కోసారి ఏమవుతుందంటే మనం తీసుకొచ్చిన రోగిని మనం సకాలంలో సినిమాలు చూసి చాలా మంది మటుకు ప్రభావితం అవుతుంటాం. మనం రాగానే ఒకరు కత్తి పెట్టి చూపిస్తాడు, ఒకడు హీరో వచ్చి డాక్టర్ని ఇట్లా ఏదో పట్టుకొని ఇప్పుడు చూస్తావా లేదా అనే విధంగా బిహేవ్ చేస్తుంటారు. దీన్నే సమాజంలో చాలా మంది డూప్లికేట్ చేస్తుంటారు అన్ఫార్చునేట్లీ. ఎందుకు, ఇప్పుడు ఒక డాక్టర్ ఒక రోగిని చూస్తున్నప్పుడు ఇంకో రోగి దగ్గర రావాలనుకున్నప్పుడు ఆ కొంచెం సమయం పడుతుంది అనే కనీస జ్ఞానం లేకుండా కూడా చాలా మంది ప్రవర్తిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి మనం